హాయ్! హలో! వెల్కమ్ టు ఆల్ సీజన్ పికిల్స్. టుడే మన వీడియోలో స్పెషల్ అల్లం పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ నానబెట్టిన చింతపండు, బెల్లం, తగినంత ఉప్పు, కరివేపాకు, తగినంత కారం, 100 గ్రాముల అల్లం. నేను ముందుగానే అల్లాన్ని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేశాను. మనం ముందుగా కడిగి కట్ చేసుకున్న అల్లాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు తీసుకొని మెత్తని గుజ్జు వచ్చేంత వరకు బాగా పిసకాలి. ఇది మెత్తని గుజ్జులా అయిన తరువాత ఒక స్ట్రైనర్ సహాయంతో గుజ్జును మొత్తం వడపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కడాయి బాగా వేడెక్కాక ఆయిల్ వేయాలి. ఈ పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. తరువాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్‌ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన రాకుండా బాగా వేగాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చే టైంలో మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జును వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్లు కలపాలి. ఇప్పుడు దీంట్లో బెల్లం కూడా వేసి బాగా కలపాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. అస్సలు అడుగు పట్టకుండా చూడాలి. ఈ పచ్చడి ఇడ్లీలోకి, దోసల్లోకి చాలా బాగుంటుందండి. ఈ వింటర్ సీజన్‌లో ఉపయోగపడేటట్టు హెల్తీగా అల్లం పులుసు ఎలా చేయాలో వీడియో పోస్ట్ చేశానండి. చూడలేని వాళ్ళు క్రింద ట్యాగ్ చేశాను. ఒకసారి చూడండి. కలిపిన దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసి మరొకసారి బాగా కలపాలి. నేను వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుతూనే ఉండాలండి. మా దగ్గర అన్ని రకాల నాన్ వెజ్, వెజ్ పచ్చళ్ళు ఉంటాయి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్‌పై మా వాట్సాప్ నెంబర్ ఉంది. దానికి నుండి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేకపోతే డిస్క్రిప్షన్‌లో మా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంది. అక్కడి నుండి కూడా ఆర్డర్ పెట్టొచ్చు. నేను వీడియోలో చూపించినట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత తగినంతగా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కారంలో ఉన్న పచ్చివాసన అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు అలాగే ఉంచి తర్వాత దించుకొని చల్లారపెట్టుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా అల్లం పచ్చడి చేసేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.